అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే 80% హామీలను అమలు చేసి చూపించామన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ 10% కూడా అమలు చేయలేదన్నారు. విద్యుత్, సాగునీటి రంగాల్లో 10ంతల అభివృద్ధి చెందిందని వివరించారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇప్పుడు అది 1947 కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది 2017 కాంగ్రెస్ పార్టీ. 47లో ఉన్న పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎంతసేపు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేరు చెప్పుకుంటే తప్ప మేము గిది చేసినామనో గిది చేస్తామని చెప్పుకోగలిగే స్థితిలో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే రిగ్రెస్ పార్టీ అని పెట్టాలి దాన్ని. అంటే అన్ని తిరోగమనమైన ఆలోచనలు ఆ పార్టీ. తిరోగమన ఆలోచనలు ఎందుకంటున్నా అంటే ఎట్లా ఆపాలని కదనే. భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ మీద కోర్టులో కేసు, పాలమూరు మీద కోర్టులో కేసు, మల్లన్న సాగర్ మీద కోర్టులో కేసు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఉద్యోగం ఇస్తామంటే కోర్టులో కేసు. అరే కేసులేసుడు, పనులు జడగొట్టుడు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వస్తుందా? ఏంది మీరు మీ ఉద్దేశం ఏంది? కాంగ్రెసా రీగ్రెసా మీరు? ఇవన్నీ మేము చేసినవి కావా? మేనిఫెస్టో అమలు చేయలే. అసలు మేనిఫెస్టో అమలు చేయని ఒక్కటైనా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మేము ట్రాక్టర్ల కోసం ఆటోల మీద పన్ను రద్దు చేస్తామన్నాం. ఆ ట్రాక్టర్లకు, ఆటోలకు పన్ను రద్దు చేసినాం. మేము వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు, ఆటోలకు పన్ను రద్దు చేస్తామన్నాం, చేసినాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం 1000 పెన్షన్ ఇస్తామన్నాం, ఇచ్చినాం. 9 గంటల కరెంట్ ఇస్తామన్నాం, ఇచ్చినాం. కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులరైజ్ చేస్తామంటే జీవో ఇచ్చినాం. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామంటే క్యాబినెట్ నిర్ణయం